హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో సర్వనామానికి ఉదాహరణ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మై బాజార్ జా రహీ హూ, మై ఘర్ జాతా హూ. మై బాజార్ జా రహీ హూ, మై ఘర్ జాతా హూ. ఆన్సర్ వచ్చేసి ఉత్తమ్ పురుష్ ఏకవచన సర్వనామం అంటాం. ఓకేనా? ఇక్కడ మై వచ్చింది కదా, మై హమ్ రెండు కూడా ఉత్తమ్ పురుష్ అవుతాయి. అంటే పురుషవాచక సర్వనామంలో ఉత్తమ్ పురుష్ ఏకవచనం, మై అనేది ఏకవచనంకి యూజ్ చేస్తామన్నమాట. సో మై బాజార్ జా రహీ హూ, నేను బజార్కు వెళ్తున్నాను. మై ఘర్ జాతా హూ, నేను ఇంటికి వెళ్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆన్సరు పురుషవాచక సర్వనామంలో 3 పార్ట్స్ అయినా అందులో ఫస్ట్ది ఉత్తమ్ పురుష్ ఏకవచన్ సర్వనామం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ చూద్దాము. హమ్ బాజార్ జా రహే హై, హమ్ అధ్యాపక్ హై. హమ్ బాజార్ జా రహే హై, హమ్ అధ్యాపక్ హై. ఆన్సర్ వచ్చేసి ఉత్తమ్ పురుష్ బహువచన సర్వనామం. అంటే ఆన్సరు పురుషవాచక సర్వనామంలోని ఉత్తమ్ పురుష్ బహువచన సర్వనామం ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హమ్ అనేది మై హమ్ రెండు కూడా పురుషవాచక సర్వనామం. అందులో హమ్ వచ్చింది కాబట్టి ఇది బహువచన రూపాన్ని తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తమ్ పురుషు బహువచన సర్వనామం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తూ బేకార్ హై, తుమ్ క్యా కర్తే హో, ఆప్ విశ్రామ్ లీజియే. ఆన్సర్ వచ్చేసి మధ్యం పురుష్, పురుషవాచక సర్వనామంలోని మధ్యం పురుష్. మధ్యం పురుష్ అంటే తూ, తుమ్, ఆప్. అదే తూ, మై, హమ్ రెండు వచ్చినప్పుడు ఉత్తమ్ పురుష్ అవుతాయి. తూ, తుమ్, ఆప్ వచ్చినప్పుడు మధ్యం పురుష్. కాబట్టి ఇక్కడ తూ బేకార్ హై, తుమ్ క్యా కర్తే హో, ఆప్ విశ్రామ్ లీజియే. ఇక్కడ అండర్లైన్ చేసిన తూ, తుమ్, ఆప్ అన్నీ కూడా మధ్యం పురుష్. ఇక్కడ ఆప్ విశ్రామ్ లీజియే, తమరు విశ్రాంతి తీసుకోండి. తమరు అనే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మధ్యం పురుష్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యహ్ గీత్ గా రహీ హై, ఏ గీత్ గా రహీ హై, వహ్ కితాబ్ ఖరీదతే హై, వే కితాబ్ ఖరీదతే హై. మళ్ళీ ఒకసారి చూడండి. యహ్ గీత్ గా రహీ హై, ఏ గీత్ గా రహీ హై, వహ్ కితాబ్ ఖరీదతే హై, వే కితాబ్ ఖరీదతే హై. ఇవన్నీ కూడా యహ్, వహ్, ఏ, వే ఇవన్నీ కూడా అన్య పురుష్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి అన్య పురుష్. అన్య పురుష్కి యహ్, వహ్, ఏ, వే. ఇదే కాకుండా నిశ్చయవాచక సర్వనామంకి కూడా యహ్, వహ్, ఏ, వే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏందో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ యహ్ రవి కి పుస్తక్ హై, వహ్ లతా కి సాడీ హై, వే గరీబ్ థే. ఆన్సర్ వచ్చేసి నిశ్చయవాచక సర్వనామం. ఇక్కడ యహ్, వహ్, ఏ, వేలు వచ్చినప్పుడు కూడా నిశ్చయవాచక సర్వనామం. అన్య పురుషులో కూడా యహ్, వహ్, ఏ, వే వచ్చినప్పుడు అన్య పురుషు అవుతాయి. మరి ఇచ్చిన సెంటెన్స్ని బట్టి మనము అన్య పురుషు సర్వనామం రాస్తామా, నిశ్చయవాచక సర్వనామం రాస్తామా, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే సెంటెన్స్లో యహ్ వచ్చి సంజ్ఞ లేదా విశేషణ శబ్దం యాడ్ అయితేనే అది నిశ్చయవాచక సర్వనామం అవుతుంది. అలా కాకుండా ఓన్లీ యహ్, వహ్, ఏ, వే వచ్చి సెంటెన్స్ ఉంటే కనుక అది కంపల్సరీగా అన్య పురుష్ అవుతుంది. ఇక్కడ సెంటెన్స్లో యహ్ రవి కి పుస్తక్ హై. ఇక్కడ యహ్ అనేది సర్వనాము, రవి అనేది సంజ్ఞ. వే గరీబ్ తే, వే అనేది సర్వనాము, గరీబ్ అనేది విశేషం. అంటే సంజ్ఞ లేదా విశేషం ఏదో ఒక వర్డ్స్ యాడ్ అయితే ఖచ్చితంగా అది నిశ్చయవాచక సర్వనామం అవుతుంది. పై సెంటెన్స్లో యహ్ గీత్ గా రహీ హై. ఇక్కడ గీత్ సాంగ్ అనమాట ఇది. సో ఇక్కడ సంజ్ఞ కానీ విశేషణ శబ్దం కానీ లేవు కాబట్టి ఇది అన్య పురుష్ అవుతుంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సంజ్ఞ లేదా విశేషణ యాడ్ అయినప్పుడు అది పక్కాగా నిశ్చయవాచక సర్వనామం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. తప్పకుండా ఈ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయి. 6th to 10th వాళ్ళకి ఈ వీడియోస్ బాగా యూజ్ అవుతాయి. కంపల్సరీగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి పక్కా.
బాగా వీడియోస్ని కూడా రెగ్యులర్గా పెట్టే ప్రతి వీడియోను కూడా అందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.